హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాఖీ ఫెస్టివల్ కదా అనేసి రాఖీలు తీసుకుందామని నేను, అక్క బయటకైతే వచ్చాము. ఇక్కడ ఈ రాఖీస్‌ని చూస్తుంటే ఏంటో నాకైతే హెల్త్ బాలేనప్పుడు కట్టుకుంటారు కదా తాయెత్తులు, అవే గుర్తొస్తున్నాయి. అసలు రాఖీలంటే ఇవి 90స్ టైంలో అయితే ఈ రాఖీలను చూస్తుంటే ఆ వైబే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నాకు వాటిని చూస్తేనే రాఖీ ఫెస్టివల్ అని గుర్తొస్తుంది. వీటిని చూస్తే నాకేదో హెల్త్ బాలేనప్పుడు చేతికి కట్టుకునే తాయెత్తుల్లాగా అనిపిస్తున్నాయి. సో, ఫైనల్‌గా ఒక 2, 3 రాఖీస్ అయితే తీసుకొని నేను, అక్క అయితే లక్కీ కోసం ఒక క్యాప్ తీసుకుందాం అనుకున్నాను. అంటే ఇప్పుడు రైనీ సీజను అండ్ వచ్చేది వింటర్ కాబట్టి కొంచెం ఇట్లా ఉలెన్‌లో తీసుకుంటే బావుంటుందనేసి ఇదైతే తీసుకున్నాను. రాఖీస్ అవి తీసేసుకొని ఇంకా స్వీట్స్ తీసుకుందామని స్వీట్ షాప్‌కైతే వచ్చాము. ఈ స్వీట్ షాప్‌లో అయితే చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అయితే ఉన్నాయి. చూస్తుంటే నోరూరిపోతుంది. అండ్ కొంచెం స్వీట్ తక్కువ ఉన్న స్వీట్స్ అయితే తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే పిల్లలకి తినిపించాలి కదా అనేసి. ఇక్కడైతే ఏదో కిడ్స్ సెక్షన్‌లో పెట్టారు. భలే కలర్‌ఫుల్‌గా ఉంది. చాలా బావున్నాయి చూడటానికి కూడా. ఇవి కోకోనట్ వాటర్ అంట. అలాంటి కిడ్స్ స్టఫ్ అయితే చాలానే పెట్టారక్కడ. చాలా బావుంది. అండ్ ఇవొచ్చేసి రాఖీ రోజు ఈవినింగ్ అనమాట. అండ్ మార్నింగ్ అయితే మనకి ఎవరు రాఖీ ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకోలేదు. ఈవినింగే మంచిది. ఈవినింగ్ టైంలోనే కట్టుకోవాలని చెప్పారంట. సో, ఇంకా ఆ రోజు పిల్లలకి స్కూల్‌కి హాలిడే ఉంటుందేమో అనుకున్నాము. బట్ ఆ రోజు పిల్లలకైతే స్కూల్ ఉంది. వాళ్ళకి స్కూల్‌కి వెళ్ళేసొచ్చి మళ్ళీ ట్యూషన్‌కి గూడా వెళ్లారు. ఇంట్లో ఉంటే గోల గోల చేస్తారు. ఏ పనులు అవ్వనివ్వరనేసి అక్క అయితే ట్యూషన్‌కి గూడా పంపించింది వాళ్ళని. అండ్ ఇక్కడైతే లక్కీ అయితే రెడీగా కూర్చుంది. ఏదో పెద్ద కట్టేద్దాం, తనే కట్టేద్దాం అన్నట్టు చూసారా ఎట్లా తననైతే స్టడీగా కూర్చోబెట్టడానికి చాలా కష్టపడాల్సొచ్చింది. ఫైనల్‌గా ఒక పౌడర్ డబ్బా హ్యాండ్‌కిస్తే మాత్రం అప్పుడు సైలెంట్‌గా కూర్చుంది. అండ్ ఇక్కడైతే మేమైతే స్టార్ట్ చేసాము రాఖీ కట్టడం. అండ్ మా చిన్నోడు చూసాడా వాడికి వాడే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. నాకు ఇవి 2 కట్టండి, నాకు 3 కట్టండి అంటున్నాడు. పిల్లలైతే ఈ రాఖీ ఫెస్టివల్‌కి ఏంటో అది చేతికి కట్టుకోవడానికి కూడా ఇదేందో కడుతున్నారు ఏంటని ఫుల్ ఎక్సైట్ అయిపోయి రాఖీ కట్టుకోవాలని ఎక్సైట్‌మెంట్‌లో మార్నింగ్ నుంచి ఎప్పుడు కట్టుతుంది, ఎప్పుడు కడుతుంది, మాకు రాఖీ ఎప్పుడు కడుతుందని ఒకటే అడుగుతూనే ఉన్నారు. బట్ ఆ రోజు ఎందుకో చాలా లేట్ అయింది మాకు. అండ్ పిల్లలు ట్యూషన్‌కి వెళ్ళడమో ఏమో, వాళ్ళు వచ్చేవరకి ఆల్మోస్ట్ ఈవినింగ్ 8 అలా అయింది. అండ్ అందరం రెడీ అవ్వడానికి కూడా అసలు ఈవెన్ టైం లేదు. పిల్లల్ని రెడీ చేయడానికి కూడా అంత టైం అనిపించలేదు. అండ్ ఆల్మోస్ట్ ఆ రోజు ఆ టైం రాఖీ కట్టే టైంకి 9 అలా అవుతుంది. అండ్ మేము అనుకున్నాము బుడ్డది నిద్రపోతుందేమోని. అసలు నిద్రే పోలేదు అదైతే. బాగా యాక్టివ్‌గా ఉంది. అండ్ పిల్లలు కూడా యాక్టివ్‌గా మొత్తం కట్టించుకున్నారు. అటు చూసారా మా పెద్దోడు ఎంత ఎక్సైట్‌మెంట్‌తో హ్యాండ్ ఇస్తున్నాడో ముందుకి. వాడికి ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎంత ఇంట్రెస్ట్‌గా కట్టించుకుంటాడో, ఎంత ఇంట్రెస్ట్‌గా చేపించుకుంటాడో. అండ్ వాడికి ఆపోజిట్ మా చిన్నోడనమాట మోక్షిత్. వాడన్నీ అక్కడున్నవన్నీ తీస్తా ఉంటాడు. నాకు ఇవి కట్టండి, లేదు నాకు ఇదే కట్టండి అని చేస్తా ఉంటాడు. ఇక్కడ రాఖీ ఫెస్టివల్ నాకు, మా బుడ్డదానికి అర్థమవ్వట్లేదు. నేను రాఖీ కడుతుంటే అది మాత్రం ప్రశాంతంగా నా చేయితోటి ఆడుకుంటూ ఉంది. అండ్ మా చిన్నప్పుడైతే మేము రాఖీలు చాలా కట్టలేదు మేము చాలా తక్కువ. ఎందుకంటే టైం కుదరకనో, లేకపోతే మేము వెళ్ళి లేకనో ఏమో తెలీదు గానీ, మేము చిన్నప్పుడైతే చాలా తక్కువ మేము రాఖీస్ అయితే కట్టింది. మా పిన్ని వాళ్ళ కొడుకైతే నేను చిన్నప్పుడు స్కూల్‌లో ఉన్నప్పుడు వెళ్లి కట్టేసి వచ్చేదాన్ని. అండ్ ఇప్పుడైతే ఇట్లా లక్కీ టైమ్‌లో ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మళ్ళీ రాఖీ ఫెస్టివల్. రాఖీ ఫెస్టివల్ వచ్చినప్పుడే అనిపిస్తది. ఒక అన్ననో, తమ్ముడో ఉంటే బావుండు గదా! మనకి రాఖీ కట్టడానికి అని. ఎందుకంటే అందరూ వాళ్ళ అన్నయ్యలకి, తమ్ముళ్ళకి రాఖీ కడతారు. ఇంట్లోనే ఉంటారు గాబట్టి వాళ్ళు. మనకేంటంటే వెళ్లి కట్టేసి రావాలి. పిన్ని కొడుకులున్నా గానీ, మన కజిన్స్ ఉన్నా గానీ వెళ్లి కట్టేసి రావాలి. బట్ ఇంట్లో ఓన్ బ్రదర్ ఉంటే ఆ ఫీలే వేరే ఉంటుంది. ఎట్లైనా అక్క చెల్లెలు ఉన్నా గానీ బానే ఉంటుందనుకోండి. అండ్ రాఖీ ఫెస్టివల్ ఒక్కరోజే నేనైతే అన్న గానీ, తమ్ముడు గానీ ఉంటే బావుండు అని ఫీల్ అవుతాను. మిగతా రోజులన్నిట్లో ఏం ఫీల్ అవ్వను అసలు. ఎందుకంటే అక్కుంది చాలు అనుకుంటాను.
సో, ఫైనల్లీ ముగ్గురికైతే రాఖీ కట్టేసింది బుడ్డది. అండ్ ఇక్కడైతే కొన్ని పిక్స్ తీయడానికైతే ట్రై చేస్తున్నాం. అస్సలు దిగట్లేదు. అండ్ అంతే ఈ వీడియో. మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.